నమస్తే, వెల్కమ్ టు లియో. అయ్యన్న పాత్రుడు గారు చాలా క్లారిటీగా ఈరోజు ఒక విషయాన్ని చెప్పేశారు. అది కాక ఆయన చాలా స్పష్టంగా క్షమాభిక్షను పెట్టేస్తున్నాను జగన్కి అని చెప్పేసి అన్నారు. నిజంగా ఇది విన్న తర్వాత జగన్ మరి ఏం చేసుకోవాలో తెలియదు. ఎందుకంటే దీన్ని ఇంత మాస్ ర్యాగింగ్గా స్పీకర్ గారు చెప్పడం మాత్రం నిజంగా ఏపీ ప్రజల్లో ఇది ఒక పెద్ద ఉత్సాహాన్ని రేపిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే ఏపీకి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా అయ్యన్న పాత్రుడు గారు ఒక విషయాన్ని అయితే చెప్పారు. ఏదైతే 26వ తారీఖు జూన్ నెల 6వ నెల అదే 2024లో జగన్ ఒక లేఖ రాశాడు. కానీ ఆ లేఖ రాసినప్పటికీ నేను ఇంకా స్పీకర్ కూడా ఎన్నుకోలేదు. సో స్పీకర్గా ఎన్నుకుంది నేను ఎలాగ డెసిషన్ తీసుకుంటాను, కాకపోతే అలా డెసిషన్ తీసుకోవాలన్నా సరే కొన్ని నియమ నిబంధనలు అయితే ఉన్నాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెబుతూనే నీకు ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పి క్లారిటీ ఇస్తూ తను రాసినటువంటి లెటర్లో బెదిరింపులు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పారు. చెప్తూనే సరే ఇంత చేసినా సరే నేను క్షమించేస్తున్నాను, అది ఓన్లీ స్పీకర్గా స్థాయిలో అంటే స్పీకర్ సీట్లో కూర్చున్నాను కాబట్టి క్షమిస్తున్నాను అని చెప్పి ఒక మాట అయితే మాట్లాడారు. మొత్తాన్ని దీన్ని ఎలా తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇవాళ చాలా క్లియర్గా చాలా అంటే జగన్మోహన్ రెడ్డికి మరి తలకి ఎక్కిందో లేదో మనకు తెలియదు, కానీ చాలా క్లారిటీతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. ఆయన ఎవరిని? పవన్ కళ్యాణ్ని. ఎందుకు? ప్రతిపక్ష నేత హోదా కోసం మీరు అడిగారు కదా గతంలో, అప్పుడు ఆయన మీరు జర్మనీ వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారంటే దానికి ఈ మాట అంటం జరిగింది. ఆయన అని అంతటితో ఆగకుండా ఆయన ఒక్కసారే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అని ఒక కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడు ఆయన. సో ఇక్కడ మరో పక్క ఇవాళ అయ్యన్న పాత్రుడు గారు మీరు గమనించారంటే ఆయన మాట తీరు చాలా పద్ధతిగా, ఎక్కడా వ్యంగ్యం లేకుండా, ఎక్కడ సెటైర్ లేకుండా హుందాగా ఆయన ఇవ్వాల్సిన సమాధానం ఆయన ఇచ్చారు. ఏమిచ్చారు? గత సంవత్సరం 2024 జూన్ 21న యాక్చువల్గా ఒక లెటర్ రాశాడు జగన్మోహన్ రెడ్డి. అప్పటికి ఇంకా ఈయన స్పీకర్ అవ్వలేదు. 24/6/2024న ఈయన స్పీకర్ అయ్యారు. 21న ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు ఈయన్ని మంత్రుల తర్వాత ఈయన ఎమ్మెల్యే కాబట్టి పిలవటం జరిగింది. అది ఎప్పుడు 94లో అలా జరిగింది కాబట్టి ఆ ప్రకారమే ఇక్కడ కూడా చేయడం జరిగిందని ఆయన క్లియర్గా చెప్పారు. తర్వాత ఈయన్ని మేము మా శాసనసభాపక్ష నేతగా మేము ఎన్నుకున్నామని వైసీపీ వాళ్ళు 26/6/2024న అసెంబ్లీకి లేఖ రాయడం జరిగింది. అంతవరకు వీళ్ళకి ఈయన శాసనసభాపక్ష నేతగా వాళ్ళు ఎన్నుకున్నారని అయ్యన్న పాత్రుడికి కాదు కదా, సభలో ఎవరికీ తెలియదు, ఈవెన్ కూటమి నేతలకు కూడా తెలియదు. అది ఇవాళ ఆయన క్లియర్గా చెప్పింది. ఇప్పుడు ఈయన అనేది ఏంటంటే అసలు ఈయన అది శాసనసభాపక్ష నేతని మాకు తెలియదు, నెంబర్ 1. నెంబర్ 2 అప్పుడు చెప్తూ మొత్తం ఒక 6 పాయింట్స్ చెప్పారు ఆయన. 1953 ప్రకారం 12B సెక్షన్ 12B ప్రకారం ఈయనకి ప్రతిపక్ష నేత హోదా రాదు. ఎందుకంటే 10% ఓట్లు ఉండాలి, అంటే మొత్తం సీట్లలో అంటే 10/1 అన్నమాట. అంత ఉంటే కానీ ప్రతిపక్ష నేత హోదా మేము ఇవ్వలేము, అది రాజ్యాంగంలో చెప్పబడింది అంటూ ఆయన 5-6 పాయింట్స్ చెప్పుకొస్తూ వివరంగా క్లియర్గా, అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా చెప్తే అర్థమవుతుందో మనకు తెలియదు, లేదా స్క్రిప్ట్ రైటర్ ఎవరైనా ఒక్కసారి అంటే శాసనసభ ఏమైనా ప్రత్యేకంగా అనుమతిస్తే వారు అర్థం చేసుకుని వారికి అర్థమయ్యే స్క్రిప్ట్లు ఏమైనా రాసిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుందేమో మనకు తెలియదు. ఎందుకు చెప్తున్నామంటే ఆయనకి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూడా ఇంకా ఏ పార్టీ ఉంది అక్కడ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి? మేమే కదా, మరి నేను అక్కడ నన్ను ఏమని పిలుస్తారు, మీరు ప్రతిపక్ష నేతనే కదా అంటున్నారు, అలాంటప్పుడు ప్రతిపక్ష నేత హోదా నాకు ఇవ్వాలి కదా అని ఒక వితండవాదన చేశాడు ఆయన వాళ్ళ ప్రెస్ మీట్లో. అంటే అసలు మనకి వినేవాడికి కూడా వెర్రెత్తిపోవాలన్నమాట. ఏంటి ఇంత అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంత మూర్ఖంగా మాట్లాడతారా అంటే ఇది మరి తెలిసి మాట్లాడుతున్నాడా? ఒక వెరి అంటారండి, వెరి అంటే ఒక ఆయనకేంటంటే నేను ముఖ్యమంత్రిని అవ్వాలి అని అప్పుడు అనుకున్నాడు. ఇవాళ ఏమంటున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు సరే ఒకసారి అడిగావు నీకు ఇచ్చాము, ఇది చిన్నపిల్లల ఆట కాదు కదా
అంతకంటే నీకు అవసరం లేదు అని ప్రజలు నిర్ణయించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అసలు నువ్వు ముఖ్యమంత్రిగానే పనికిరావని స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. అంటే మరి ఈయన పారామీటర్స్ ఏంటో మనకు తెలియదు. అంటే చంద్రబాబు నాయుడు లాంటి నేతని నువ్వు ఇవాళ ముఖ్యమంత్రిగా పనికిరావని అంటావు. ఒక పవన్ కళ్యాణ్ని నువ్వు ఒక కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటావు. మరి నిన్ను మేమేమనాలి? ప్రజలు నిన్ను ఏమనాలి? సైకో ఎమ్మెల్యే అనాలా? సైకో రెడ్డి అనాలా? అయితే పిచ్చి పట్టిందా నీకని అడగాల? అసలు ఏమనాలో ఇప్పుడు మనం కొత్తగా ఏమన్నా పదాలు కాయిన్ చేయాలా? ఎందుకంటే ఇంత చెప్తున్నా కూడా తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేంత మూర్ఖంగా ఒక మనిషి ఉన్నారు అంటే దీనికి ప్రజలు ఏం చేస్తారు? నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రజలు, నువ్వు ఎలాగా ఇంత పిచ్చిగా ఉన్నావు కాబట్టి, నీకు అసలు వాస్తవాలు అర్థం కావట్లేదు కాబట్టి బెస్ట్ నువ్వు ఇంట్లో కూర్చొని నిన్ను ఎమ్మెల్యేగా ఓడిస్తారు ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు ఆయన్ని పవన్ కళ్యాణ్ అన్నావు కాబట్టి నెక్స్ట్ నువ్వు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా తోసుకుంటూ, అంటే జైలు గేట్లు తోసుకుంటూ జైల్లోకి వెళ్ళాలి ఆయన. ఇవాళ ప్రెస్ మీట్ మాత్రం మీరు చూసారంటే ఒకలాంటి వ్యంగ్యం కనిపిస్తుందండి ఆయన మొహంలో, ఆ మాటల్లో, ఆ నవ్వడంలో. ఆయనకి ఏంటి వాస్తవాలు అర్థం కావట్లేదంటే మళ్ళా మేము వస్తాము, మీరేం శాశ్వతం కాదు, మళ్ళా నేను ముఖ్యమంత్రిని అవుతా. ఈ ముఖ్యమంత్రి పిచ్చి ఏంటండి? ప్రజల్ని పాలిస్తానండు, ముఖ్యమంత్రిని అవుతా, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి. మీరు ఆయన పాపం బెంగళూరులో మరి నాకు పిచ్చి ఆసుపత్రి ఉందో లేదో నాకు తెలియదు, మీరు తాడేపల్లిలో కట్టిస్తారో మరి లేకపోతే వైజాగ్ ఆయనకి ఇష్టం కాబట్టి వైజాగ్లో ఒక మెంటల్ హాస్పిటల్ అయితే ఉంది. నాకు మొత్తం ఆంధ్రప్రదేశ్లో నాకు తెలుసుంది అదొకటే. ఇక్కడైతే ఎర్రగడ్డ ఉంది కానీ మరి హైదరాబాద్ ఆయన రాడు. ఆయన రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన భరించలేరు. ఆయనకి ఇష్టమైన ప్రదేశం వైజాగ్ కాబట్టి వైజాగ్కి ఏమైనా తరలిస్తారా మీరు చూడండి. అంటే మీరంటే ప్రభుత్వం, ఎందుకంటే పిచ్చి కుదిరింది తలకి రోకలు చుట్టమన్నట్టు ఎవడో అలాగా ఈయనకి పిచ్చి ముదిరిపోతుంది, కుదరట్లా. అందుకని ఈ పైత్య ప్రకోపనం అంటారు. ఈ పైత్య ప్రకోపనం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇవాళ అయ్యన్న పాత్రుడు గారు కూడా చెప్పారు, పైత్యం ప్రకోపించినప్పుడు సంధి ప్రాలాపన ఉంటుంది. ఇది సంధి ప్రాలాపనగా నేను తీసుకుంటూ నేను జగన్మోహన్ రెడ్డిని క్షమిస్తున్నాను అన్నాడు ఆయన. ఆయన ఇన్ని అబద్ధాలు రాసినప్పటికీ ఆయన ఆ లేఖలో అన్ని అబద్ధాలు పొందుపరిచాడు, నన్ను బెదిరించాడు, ఇలా వ్యాఖ్యానాలు చేశాడు. అయినప్పటికీ నేను క్షమిస్తున్నాను ఈసారికి, వచ్చేసారి కనుక ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం అప్పుడు నేను ఏంటో చూపిస్తాను ఆయన క్లియర్ కట్గా చెప్పారు. కాబట్టి ఇది సంధి ప్రాలాపన కాబట్టి ఇవాళ మనకి ఒక స్పీకర్ గారు కూడా దానికి ఒక ముద్ర వేశారు కాబట్టి రాజముద్రలాగా. సో ఆయన ముందు అర్జెంటుగా ఒక డాక్టర్కి చూపించండి మీరు. ఇది మాత్రం నా సజెషన్ అండి. నేనేం వ్యంగ్యంగా చెప్పట్లేదు, కోపంగా చెప్పట్లేదు. ఒక సాధారణ మనిషిగా, ఒక జర్నలిస్ట్గా కూడా పక్కన పెట్టండి, ఒక సాధారణ మహిళగా నేను ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెంది ఈ మాట చెప్తున్నాను. కాబట్టి ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని కొంచెం అంచనా వేయించండి. ఎందుకంటే ఇది ఇలాగే ఉంటే ఇంకా మీరు చూసుంటారు, ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు మనుషులు. ముఖ్యమంత్రి లేదు ప్రతిపక్ష నేత, ఈ రెండు పదాలే వినాలి మీరు. సో అంత స్టేజ్కి తీసుకురాకుండా బెటర్ లెట్ హిమ్ గో టు ఏ డాక్టర్. ఆ తర్వాత ఏం చేయాలి అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. సో చూద్దాం మేడం, మొత్తానికి జగన్కి సంబంధించి అయ్యన్న పాత్రుడు గారు ఏదైతే సమాధానం చెప్పారో, క్షమించి వదిలేశారో, సో మొత్తానికి జగన్ దీన్ని ఎలా తీసుకుంటాడో, దీనిపైన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో చూద్దాం. మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.